ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈసారి వేసవి ఒక నెల ముందే వచ్చేసింది. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కృష్ణానదిలోనూ నీరు అడుగంటుకుపోయింది. తాగునీటి సమస్యలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఉక్కబోతుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. మరిన్ని వివరాలను విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. భానుడి భగభగలు ఈసారి మార్చి చివరి వారంలోనే మొదలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకొక పక్కన మనం చూడొచ్చు, ముసలి వాళ్ళు కూడా పనుల కోసం బయటకు వస్తున్నారు. అమ్మ, ఎండాకాలం విపరీతంగా వచ్చేసింది. ఎండలో మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, ఎలా ఉంది? ఎండలో ఎలా ఉంటుంది? బాగా ఉంది. మీ చిన్నప్పుడు ఎండ ఎలా ఉండేది? అప్పుడు తక్కువే, కొంచెం తక్కువే. ఇప్పుడు విపరీతంగా ఉన్నాయా? ఏమండి చెప్పండి, ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎండల్లో మనం కదలాలన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మార్చి చివరి వారంలోనే వచ్చేసిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఏప్రిల్ మేలో వచ్చాయి, ఇప్పుడు మార్చిలోనే వస్తున్నాయి. ఎండలు మామూలు విపరీతంగా లేవు. చిన్న పెద్ద లేదు, అందరూ చెట్లు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమంటే ఈ వాతావరణం మేము ఇంత మట్టికి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు. ఏమంటే చెప్పండి, ఎండ వేడిమి పెరిగిపోతుంది, ఎండలో తిరగాలంటే భయపడుతున్నాము. మీరు బళ్ళు తీసుకుని అయితే బయటకు వచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఎటువంటి పరిస్థితులు? తప్పక బయటికి రావడమేనా? తప్పక బయట రావడమే. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? భయంకర పరిస్థితులు ఉన్నాయి సార్. ఎండలు మాకు ఇప్పుడే ఎండలు ఇలాగ ఉన్నాయంటే ఏప్రిల్ మే జూన్ ఇంకెలా ఉంటే ఎండలను భయం వేస్తుంది మాకు వచ్చి. ఈ ఎండలకు భయపడి తప్పక బయట రావడమే తప్ప, కానీ అయితే మేమైతే బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇంకొక అరగంట ఆగండి, నరమామను కనపడ్డా. ఇక్కడ ఇంకా మనిషి కనపట్ల, ఎండకు భయపడి రావట్లేదు సార్. పక్క తాగడానికి నీళ్లు అక్కడ పక్కన కృష్ణానది ఎలాంటి పరిస్థితి సార్? ఎక్కడ తాగడానికి నీళ్ళు ఎవరు పెట్టలేదు సార్. కృష్ణానది పరిస్థితి ఉంది, కానీ నీరు మీకు తెలుసు, అక్కడ నీరు దాంట్లో కూడా నీరేమి లేదు. ఇప్పుడు మినరల్ వాటర్ల పరిస్థితి అయితే వాళ్ళు బేపచ్చంగా సంపాదించిన అవకాశం బాగా ఉంది. మనం ఎందుకంటే ఎవరైనా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే. ఎవరు నీళ్ళు కూడా ఇవ్వట్లా, గ్లాస్ నీళ్ళు ఇవ్వమని ఇవ్వట్లా, బాటిల్ కొనుక్కోవాల్సిందే. ఈ సమ్మర్లో మేము కూడా ఎక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాని సంపాదించుకుందాం అనిపిస్తుంది. సీజన్ తగ్గట్టుగా లెమన్ వాటర్ బాటిల్ పెట్టుకొని మినరల్ వాటర్ అమ్ముకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. చూడాలి పరిస్థితి. వేసవి కాలం నేపథ్యంలో కూడా బయట నుంచి నీళ్లు కొనుక్కుని తాగేటంత పరిస్థితి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు. ఓ పక్కన కృష్ణానది ఎండిపోతుంది, ఇంకొక పక్కన ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బయటకు వస్తే శీతల పానీయాల మీద ఆధారపడాల్సి వస్తుంది. బయటికి రావాలంటే భయం వేస్తోంది. ఇవి విజయవాడ నగర వాసుల యొక్క కామెంట్లు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.